కరెక్ట్గా అంత అలైన్మెంట్ ఉండాలి. బ్యాక్ స్ట్రైట్ నెక్ స్ట్రైట్ నుంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు బాహ్య కుంభక్ చేసి పొట్టను బాగా ఇట్లా కదిలించాలి, షేక్ చేయాలి. సార్ చూడండి, విశ్రాంతి తీసుకోవాలి, కాసేపు అబ్జర్వ్ చేయాలి, గమనించాలి లోపల. మళ్ళీ ఇంకో రెండో రౌండ్ ఎట్లా చేసుకోవాలి, గాలి తీసుకోవాలి, బాగా బాహ్య కుంభక్ చేయాలి, పూర్తి గాలి అంతా వదిలేసేయాలి, గాలిని బయట ఆపి ఉంచాలి. బాహ్య కుంభక్ అంటారు దాన్ని. తర్వాత పొట్టను షేక్ చేయాలి అలాగే. మళ్ళీ ఆపేసి ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేసేసి మళ్ళీ గాలి తీసుకోవాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, శ్వాసను బయటికి వదలాలి, వదిలేసి ఆపేసి వెంటనే ఆపేసి షేక్ చేయాలి. ఎంతవరకు గట్టిగా వదులుతామో అంతవరకు వదిలేసిన తర్వాత ఆపేయాలి, ఆపేసి అప్పుడు షేక్ చేయాలి. సో షేక్ చేసేటప్పుడు మనము 5 షేకింగ్ కూడా స్ట్రోక్స్ లాగా కొట్టాలి పైకి, రైట్. అది 5 నుంచి 10, 20, 25 వరకు చేసుకోవచ్చు. ఓకే, మాక్సిమం చాలా ఒక రౌండ్. తర్వాత అబ్జర్వ్ చేసి మళ్ళీ రిలాక్స్ అయ్యి రావాలి. సో శ్వాస బయటికి వదిలేసేదాన్ని పూరకము అంటారు, శ్వాస లోని తీసుకెళ్ళడాన్ని రేచకం అంటారు. ఆ, సరే, శ్వాస తీసుకునే దాన్ని పూరకము, శ్వాస వదిలేదాన్ని రేచకము అంటారు. ఓకే, ఆపేయడాన్ని కుంభకం అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాం, అగ్నిసార క్రియా ప్రాణాయామం చేయడానికి మనకి బాహ్య కుంభక్ చేయాల్సి వస్తుంది. ఇది కనుక తెలుసుకోకపోతే ఆ ప్రాక్టీస్ ఊరికి మనం ఆపేసాం, లాక్ చేసుకున్నాం, అయిపోయింది అన్నట్టు ఉంటుంది. చాలా మంది అట్లాగే చేస్తుంటారు. అది ఈవెన్ చాలా మంది టీచర్స్ లో కూడా, అంటే అక్కడ ఇక్కడ సరిగ్గా తెలుసుకోకుండా టీచర్లు అయిపోయి ఉంటారు కదా, పార్ట్ టైం టీచర్స్ లాగా, లేదన్నా ఫుల్ టైం చేసే వాళ్ళు కూడా సరిగ్గా చేయలేరు అన్నమాట. ఈ అగ్నిసార క్రియ ప్రాణాయామం కుంభకాల్లో డీప్ గా వెళ్ళరు. సో పైకి ఈ కలమత సర్టిఫికేట్ ఓరియంటెడ్ కదా, అట్లా ఉంటుంది. ఓకే, సో ఇదే చూడండి ఒకసారి. మళ్ళీ ఆపేసి గాలి తీసుకో. ఎంటైర్ ప్రాక్టీస్ ని అబ్జర్వ్ చేయాలి. అంటే నేను ఏం చేస్తున్నాను, పూర్తిగా గాలి వదులుతున్నాను, చెక్ చేస్తున్నాను, మళ్ళీ ఆపేసాను, మళ్ళీ గాలి తీసుకుంటున్నాను, తర్వాత ధ్యానం చేస్తాను. ఓకే, లాస్ట్ రో. బాయ్ కుంభ. ఓ, ఇది అగ్నిసార్ క్రియా ప్రాణాయామం. దీని బెనిఫిట్స్ ఏంటి? ఓకే, బెనిఫిట్స్ ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే అబ్డామినల్ ఆర్గన్స్ అన్నిటికీ ఒక్కసారిగా మసాజ్ చేస్తుంది, చర్నింగ్ చేస్తుంది, తిప్పినం అంటే బాగా ట్యాపింగ్ చేస్తుంది. సో తద్వారా డైజెస్టివ్ జ్యూస్ బాగా రిలీజ్ అవుతుంది. అగ్ని సార్ అక్కడ పేర్లోనే ఉంది కదా, డైజెస్టివ్ జ్యూస్ అంటే జఠరాగ్ని. డైజెస్టివ్ జ్యూస్ హెచ్సిఎల్ బాగా రిలీజ్ అవుతుంది, స్ట్రాంగ్ గా రిలీజ్ అవుతుంది, ఆకలి బాగా పుట్టిస్తుంది అనమాట, గట్టిగా పుట్టిస్తుంది ఆకలి ఇలా కనుక చేస్తే. సో ఎక్కువ తినగలుగుతాం బాగా. అసలు ఇప్పుడు డయాబెటీస్ వచ్చే వాళ్ళకి ఏంటంటే లోపలే డైజెస్ట్ అవ్వట్లేదని అర్థం. సో అక్కడ సరిగ్గా డైజెషన్ అంటే నాట్ ఓన్లీ ఇక్కడ డైజెషన్ ఇక్కడ ఒకటే కాదు, సెల్స్ లో కూడా ఉంటది. అంటే అక్కడ యూసేజ్ ఆఫ్ ఫుడ్ అనమాట, కన్జంప్షన్. అక్కడ వచ్చిన ఎనర్జీ గ్లూకోజ్ స్ప్రెడ్ అక్కడ విత్ ఇన్ ద సెల్స్ లో స్ప్రెడ్ కాలేదంటే ఆ గ్లూకోజ్ అక్కడ ఆగిపోతుంది. అక్కడ ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ లో ఉండిపోతుంది. అది వచ్చిన బ్లడ్ లో అట్లాగే తిరుగుతూ ఉంటుంది కానీ ఏం కాదు. అందుకే రాత్రి ఫాస్టింగ్ బ్లడ్ ఎందుకు తీసుకుంటారు పొద్దున పూటే, రాత్రి అంతా బ్లడ్ ఎట్లుంది,
ఆ బ్లడ్ లో ఉందా లేదా అని. సో ఇది అంతా మైక్రో లెవెల్ గా డీప్ వెళ్ళి తెలుసుకుని వస్తున్నాం మనం. కారణం ఏంటి? అసలు ఇప్పుడు తిన్న ఫుడ్ అరగకపోతే ఎట్లా? సో లోపలికి వెళ్ళింది ఖర్చు అవ్వాలని కదా ఇక్కడ. అంటే తిన్నది వేసింది అది ఖర్చు అవ్వాలన్నమాట. ఇంత తీసుకుని వరకు అది ఖర్చు అవ్వాలి. సో ఈ అగ్నిసార క్రియా ప్రాణాయామం ఉద్దేశం అది. అంటే ప్యూర్లీ డైరెక్ట్ డయాబెటీస్. అయితే ఇది చేయాలంటే నువ్వు ఆల్రెడీ ఎలిజిబిలిటీ సంపాదించండి. ప్రస్తుతం బాగానే ఎట్లున్నాడంటే చాలా కష్టం కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ అంటే యంగ్, నో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పర్లేదు. కానీ ఇప్పుడు కాలంలో యంగ్ ఏజ్ లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కాబట్టి సో దాని కండిషన్ ని తెలుసుకొని చేయాల్సి వస్తుంది. అందుకే ఇట్లాంటి ప్రాక్టీస్ ఖచ్చితంగా నేర్చుకొని చేయాలి, తెలుసుకొని చేయాలి, చేయొచ్చా లేదా కనుక్కొని చేయాలి. లేదంటే ప్రమాదము పొంచి ఉంది ఇక్కడ. ఎందుకంటే బాహ్య కుంభక్. ఇప్పుడు శ్వాస నేను ఆపేసాను, అప్పుడు షేక్ చేస్తున్నాను. ఇంకా అబ్బా నా పొట్ట తగ్గాలి అని చెప్పేసి షేక్ చేసేసినా మనకి ఎక్సర్సైజ్ అవుతుంది కదా అని ఇక్కడ అది లాక్ పూర్తిగా బయట ఆపేసినాము. పొరపాటున ఏమో ఇక్కడ ఇంకా అలిపి వచ్చేసి ఒక్కసారి ఇట్లా గాలి సడన్ గా వెళ్తుంది. అప్పుడు సేపు ఆపాం కాబట్టి చాలా సేపు సడన్ గా వెళ్తున్నప్పుడు లాక్ అయిపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సరిగ్గా అంటే వే సరిగ్గా లేకపోతే, దారి సరిగ్గా లేకపోతే బ్లాక్ అయిపోతుంది. హార్ట్ డైరెక్ట్ హార్ట్కి వెళ్తుంది. సో ఇది ప్రాక్టీస్. డయాబెటీస్ చాలా బాగా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ లివర్, ఫ్యాటీ లివర్, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఈ పొట్టలో ఉన్న ఏమైనా అబ్డామినల్ ఆర్గన్స్ కి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవి కట్టేసారి ఇది చేస్తుంది. ఈవెన్ మన కపాలభాతి చాలా అంటే ఇది హయ్యర్ లెవెల్. దీనికంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇంకా. ఉడియాన బంధ, ఇప్పుడు ఉడియాన బంధ చూపిస్తాను, నౌలి క్రియ కూడా చూపిస్తాను. కాకపోతే యాక్చువల్ మన ప్రాక్టీస్ ఏంటి? అగ్నిసార క్రియ ఇవి. ఓకే, ఉడియాన బంధ ఇది ఉడియాన బంధ అంటే లాక్ చేసుకోవడం. సో ఇక్కడ కూడా మనం బయట లాక్ చేసి ఉన్నాం. షార్ట్ వీడియోస్ లో మీరు నౌలి క్రియ అని ఉంటాయి చూసుకోవచ్చు. మీరు ఉద్యాన బంధ, నౌలి క్రియ షార్ట్ వీడియోస్ లోకి వెళ్ళి చూడండి ఉన్నదా లేదా, అది ఎట్లా చేస్తారు. ఇది అగ్నిసార్ క్రియ ప్రాణాయామం. కాబట్టి ఇది చేయాలంటే ఎంటీ స్టమక్ ప్యూర్లీ ఆల్రెడీ ఉండాలి. తినేసి చేస్తామంటే బాగా డైజెషన్ అవుతుంది కదా అని చెప్పి తినేసి చేసేది మళ్ళీ చాలా ప్రమాదం, అత్యంత ప్రమాదం. ఓకే, తినేటప్పుడు అది చేయాల్సింది ఏదైనా ఉందంటే వజ్రాసన, చేయకపోయినా నష్టం ఏం లేదు. వజ్రాసన అది ఆటోమేటిక్. అయితే మనం బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేసి పెట్టిన వాళ్ళకి బాగా డైజెషన్ ఆటోమేటిక్ అవుతుంది. ఫైర్ అక్కడ సెల్స్ లో ఫైర్ ఉంటది. అది ఊరికే మండిపోతుంటుంది. ఆ గ్లూకోజ్ తా తా అని అంటుంది. పెట్టకపోతే కష్టమైపోతుంది. అంత ఉంటది ఫైర్, పూర్తిగా లో అయిపోతుంది. అవును, మనకి ఆకలి అయినప్పుడు ఎట్లుంటుంది? కళ్ళు తిరిగి ఇవన్నీ వస్తాయి కదా. సో అట్లా అంటే అంత ఓకే. అప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రాణాయామాలు ఇంకా చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది. కూల్ గా ఉండాల్సి వస్తుంది, రిలాక్స్ వస్తుంది, ఏం పనులు పెట్టుకోకుండా ఉండాల్సి వస్తుంది. అదంతా స్ట్రెస్, మనసుకు ఒత్తిడి, అంటే టార్గెట్లు, ఈ రీచ్లు ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ వస్తాయి. దాన్ని మనం తప్పట్లేదు. బట్ అగ్నిసార క్రియా ప్రాణాయామం ఉద్దేశం ఏంటి? ఇది క్రియా ప్రాణాయామం. ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్ లో స్పెషల్ ప్రాక్టీస్ ఎందుకు ఈ రోజు చెప్పుకున్నామంటే, ఒకటి ఆ, దాని పేరేంటి, కపాలభాతి, భస్త్రిక అండ్ అగ్నిసార క్రియా ప్రాణాయామం. ఈ మూడు ఆ, ప్రాణాయామాలు ఉత్త ప్రాణాయామాలు కాదు, క్రియా ప్రాణాయామ. ఇది ఇట్ హ్యాస్ యాక్షన్ దట్ పర్వేట్స్ డీపర్ లెవెల్. అంటే చాలా డీప్ గా వెళ్తుంది. ఒక్కసారిగా వెళ్ళి దూసుకుని వెళ్ళి పని చేసుకుని వస్తుంది. ఊరికే పై పైనకి వెళ్దు, లైట్ గా వెళ్దు, హార్డ్ గా వెళ్తుంది. ఆర్మీ టైప్ లో పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆర్మీ టైప్. ఈ మూడు ఇవి కపాలభాతి, భస్త్రిక, అగ్నిసార క్రియా ప్రాణాయామం. అందుకే క్రియా ప్రాణాయామం ఇది మన స్పెషల్ క్లాస్ లో సాటర్డే హాలిడే. బట్ అప్పుడప్పుడు స్పెషల్ క్లాస్ ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, చూపించడానికి. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఏంటి, సోమవారం నుంచి ఆ, శుక్రవారం వరకు మనకి ఏముంటుంది? ప్రాక్టీస్ ఆల్రెడీ తెలుసుకున్నది చేసి చేయడానికే ఆ ఏర్పాటు అది. ఓకే, డైలీ. ఈ సాటర్డేలో మనము సండే ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు మనం పెట్టుకుందాం అనుకున్నప్పుడు, కొత్తగా కాబట్టి మీకు ఈ రోజు అప్పుడప్పుడు పెట్టుకొని ఈ ప్రాక్టీస్ ఓకే దీనికి సంబంధించింది అసలు ఏంటి మ్యాటర్, ఎట్లా ఏంటని డిస్కస్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఓకేనా? రైట్.